రైట్గా రేషన్ కార్డుల ప్రక్రియ పూర్తిగా గందరగోళంగా మారింది. కొన్ని లక్షల మంది ప్రజలు రేషన్ కార్డుల కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. అయితే రేషన్ కార్డులు కొన్ని లక్షలాది కుటుంబాలకు చేరాల్సి ఉండగా కేవలం కొంతమందికి మాత్రమే అర్హులుగా ప్రభుత్వం గుర్తించడం, ఆ లిస్టుల్ని అక్కడ గ్రామ పంచాయతీలకు పంపించడం ఇప్పుడు తీవ్ర విమర్శలకు తావిస్తోంది. అసలు ఏ ప్రాతిపదికన ఆ అర్హుల్ని ఎంపిక చేశారు? సో దాంట్లో నిజంగా అర్హత లేని వాళ్ళని ఎంపిక చేయడం, నిజమైన అర్హుల్ని దాంట్లో ప్రదర్శించకపోవడం పట్ల ప్రజలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సో కాసేపటి కింద మాజీ మంత్రి హరీష్ రావు కూడా మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి సీఎం రేవంత్ రెడ్డికి ఆయన బహిరంగ లేఖ కూడా రాశారు. సో కులగణన సర్వేకు రేషన్ కార్డులకు లింక్ ఎందుకు పెడుతున్నారు, తర్వాత ప్రజాపాలనతో హడావిడి చేశారు, ఆ ప్రజాపాలనలో తీసుకున్నటువంటి దరఖాస్తులు ఏం చేశారు, లక్షలాదిగా ప్రజలు ఆన్లైన్లలో మీ సేవలలో అప్లై చేసుకున్నారు, మరి వాటి సంగతి ఏంటి? సో ఇవన్నీ కూడా ఖచ్చితంగా ప్రజలకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. గ్రామ సభల్లో అధికారుల్ని ప్రభుత్వాన్ని నిలదీయాలంటూ ప్రజలకు కూడా ఆయన పిలుపునిచ్చారు. సో బీఆర్ఎస్ పార్టీగా డిమాండ్ చేస్తున్నారు. అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డు ఇచ్చి తీరాలంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. సో ప్రజలందరూ కూడా అన్ని జిల్లాల వ్యాప్తంగా రేషన్ కార్డులు అసలు మాకు ఎందుకు రావట్లేవు, మాకు అర్హత ఉన్నా కూడా మాకెందుకు రేషన్ కార్డు ప్రభుత్వం ఇవ్వట్లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మా ప్రతినిధులు కరీంనగర్ నుంచి వేణుగోపాలరావు, అలాగే నిజామాబాద్ నుంచి రవీందర్ మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. రైట్, వేణుగోపాలరావు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా రేషన్ కార్డులు రావాల్సినటువంటి అర్హులు ఎంతమంది ఉన్నారు? ఇవాళ మండలాలకి తర్వాత గ్రామాలకు చేరిన లిస్టుల పట్ల గ్రామాల్లో ఎట్లా రియాక్షన్స్ వస్తూ ఉన్నాయి? అంటే ప్రజలు పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకున్నారు. అంటే సంవత్సరం క్రితం ప్రజాపాలన పేరిట దరఖాస్తులు అయితే తీసుకున్నారు, కానీ వాటికి సంబంధించి ఇప్పటి వరకు కూడా ఎటువంటి కార్యాచరణ జరగలేదు. అదోవైపు ముఖ్యంగా చూసుకుంటే ఈ రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఎంతో, రేషన్ కార్డు కూడా ప్రతి ఒక్కరు కూడా అంత అవసరం ఉంటుంది. ఇంకోవైపు కుటుంబంలో పెళ్లిళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు, మరోవైపు పెళ్లిళ్ళై కొంతమంది ఊర్లలోకి వస్తారు. అంటే వాళ్ళకి సంబంధించి కూడా ఇండివిజువల్గా ఉంటారు వీళ్ళు. అంటే సపరేట్గా ఉన్న వాళ్ళకు కూడా ప్రత్యేకంగా రేషన్ కార్డు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అంటే ప్రజాపాలనకు సంబంధించి చూసుకుంటే ఆనాడు దరఖాస్తులు చాలా పెద్ద ఎత్తున దరఖాస్తులు చేసినటువంటి పరిస్థితి, కానీ కులగణన తర్వాత వచ్చినటువంటి లిస్టు చూస్తే చాలా తక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో చాలా మంది గ్రామీణ ప్రాంత ప్రజలైతే మాత్రం మా పేరు లేదు, ఎందుకు లేదో ఆల్రెడీ మేము దరఖాస్తు చేసుకున్నామని చెప్పి ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంటే ముఖ్యంగా అప్పుడు ఇచ్చినటువంటి దరఖాస్తులు ప్రతి ఒక్కరు కూడా మేము ఇచ్చి చాలా రోజులైంది, మా పేరు కూడా వస్తుందని చెప్పి మేము ఆశతో ఎదురు చూసాం. కానీ ఈ కులగణనకు సంబంధించి మాత్రమే దానిలో భాగంగానే మాకు వచ్చినట్టుగా లిస్ట్ వచ్చినట్టు తెలుస్తుంది. మరి మా పేర్లు ఎక్కడ పోయినాయి, మరి మేము కొత్తగా ఏమన్నా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందా అంటే అక్కడ ఎవరు కూడా చెప్పే అవకాశం మనకు కనిపించలేదు. ఈ నేపథ్యంలో చాలా మంది రేషన్ కార్డు కోసం గత సంవత్సరం నుంచి ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. అంటే గత చూసుకుంటే బీఆర్ఎస్ సర్కార్ 6 లక్షల పైగా రేషన్ కార్డులు ఇచ్చినటువంటి పరిస్థితి, కానీ సంవత్సరం అయినా కూడా ఎన్నో కుటుంబాలకు సంబంధించి చూసుకుంటే పెళ్లిళ్ళు అయ్యాయి, వాళ్ళకు కొత్తగా కోడలు వస్తారు, కొత్త బిడ్డలు పెళ్లిళ్ళు వెళ్ళిపోతారు. అంటే ఇన్ని రకాలుగా వాళ్ళ కుటుంబాలు, కొత్త కుటుంబాలు తయారవుతూ ఉంటాయి. అంటే కొంతమంది ఉపాధి కోసం సిటీలకు వెళ్తూ ఉంటారు, కానీ రేషన్ కార్డు అన్నప్పుడు ఊర్లలోకి వస్తూ ఉంటారు. అంటే కొంత అదే రోజు రావాలి, అదే వచ్చి కంపల్సరీ చేసుకోవాలంటే కూడా ప్రజాపాలన అప్పుడు చేసుకున్నటువంటి పరిస్థితి. కానీ వాళ్ళకి ఇంతవరకు అయితే ఇన్ఫర్మేషన్ లేదు, వాళ్ళకి రేషన్ కార్డు వచ్చింది అనే ఇన్ఫర్మేషన్ లేదు. అయితే ఈ నేపథ్యంలో గ్రామీణ ప్రాంతానికి సంబంధించుకుంటే ప్రతి ఒక్కరు కూడా తమ పేరు లేదని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే మేము గత సంవత్సరం నుంచి కూడా మా పేరు వస్తుందని చూసాము. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రతి దానికి కూడా రేషన్ కార్డు లింక్ అయి ఉంటుంది రాజేష్. ఎందుకంటే రేషన్ కార్డుకు సంబంధించి చూసుకుంటే ఇటు మీరు చెప్పినట్టు ఇటు కళ్యాణ లక్ష్మి కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు, ఒక ఎడ్యుకేషన్ సంబంధించిన ప్రతి విషయంలో కూడా వైట్ రేషన్ కార్డు అని, ఈ కార్డు అంటే తప్పనిసరిగా రేషన్ కార్డుతో లింక్ అయి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇటు విద్యార్థులు కావచ్చు, కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు కావచ్చు, కొత్తగా వచ్చిన కోడళ్ళు కావచ్చు, కొత్తగా అంటే బిడ్డలు పెళ్లి అయిపోతే ఆ గ్రామంలో ఉన్న వేణుగోపాలరావు, అంటే మొన్న కులగణన జరిగింది, ఆ కులగణనలో చాలా మంది దాంట్లో పార్టిసిపేట్ చేయలేదు. సరే, దాంట్లో కంపల్షన్స్ అనేవి కొన్ని అవసరం లేదని కూడా అక్కడ కులగణనకు వచ్చినటువంటి అధికారులు కూడా చెప్పారు. కానీ ఇప్పుడు ఫైనల్గా మళ్ళీ కులగణనలో ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగానే రేషన్ కార్డులు ఇస్తే కొన్ని లక్షల మందికి ఇప్పుడు రేషన్ కార్డు రానటువంటి పరిస్థితి. సో ఇంకా ఈ ప్రహసనం అనేది ఇక ఎప్పుడు ప్రహసనంలాగా కొనసాగించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తున్నట్ట, ఏదో రేషన్ కార్డులు కొత్త అయితే ఇచ్చామని చెప్పి చేతులు దులుపుకునే ప్రయత్నం చేసినట్ల ఇవి ప్రజల్ని వేధిస్తున్నటువంటి ప్రశ్నలు, వస్తున్నటువంటి అనుమానాలు. అంటే తాత్కాలిక ఉపశమన చర్యల్లాగా ఉంటుంది. ఏంటంటే ఏదో కొంతమందికి ఇచ్చేసి తర్వాత చేతులు దులుపుకునే టైం లాగా కనిపిస్తుందని చెప్పి ప్రజలు చెప్తున్నటువంటి పరిస్థితి. అట్లా కాకుండా ప్రతి అర్హునికి కూడా మాకు రేషన్ కార్డు కావాలి, మేము ఎప్పుడూ అప్లై చేసినామని చెప్పి గ్రామాల్లో చెప్తున్నారు రాజేష్. ఈరోజు కూడా మనం గ్రామాలకు వెళ్ళినప్పుడు కూడా చెప్పినటువంటి పరిస్థితి ఏంటంటే మేము
ప్రజాపాలన అప్పుడు పెట్టుకోమంటే దరఖాస్తు పెట్టుకున్నాం. కానీ ఇప్పుడు మొన్న ఇచ్చిన కులగణన సంబంధించి చూస్తే అందులో మాత్రం కొంతమంది పేర్లే వచ్చాయి. మరి మేము స్టార్టింగ్ పెట్టుకున్నాము, మా పేర్లు అయితే రాలేదు. మరి మేము ఎవరికి కంప్లైంట్ చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ప్రస్తుతం మా పరిస్థితి ఏంటి, డోలామయన పరిస్థితిలో ఉన్నామని చెప్పి ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ప్రభుత్వం ఏదో కులగణన అనేది చేసింది, కానీ దానికి అనుగుణంగా చూసుకుంటే కూడా ఎక్కడో కూడా సాటిస్ఫాక్షన్ లేని నేపథ్యం. అది కూడా సాటిస్ఫాక్షన్ లేదు. మరోవైపు పేర్లు కూడా చాలా తక్కువగా వచ్చినటువంటి పరిస్థితి గ్రామాలలో. ఈ నేపథ్యంలో కూడా మేము రేషన్ కార్డు కోసం పెట్టుకున్న కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు వచ్చి మేము ఎవరికి కంప్లైంట్ చేయాలి, మరి మా పేరు ఎందుకు లేదు, మేము పక్కా అర్హులైన వాళ్ళకు కూడా ఎందుకు మీరు మమ్మల్ని పట్టించుకోవడం లేదని చెప్పి కూడా ఎంపీడీఓ ఆఫీస్ కావచ్చు కొన్ని చోట్లకు వచ్చి వాళ్ళు ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి. అంటే ప్రభుత్వం ఇప్పటికైనా ఆ ప్రజాపాలన అప్పుడు ఇచ్చినటువంటి దరఖాస్తులను పరిశీలించాలి. ఆ పరిశీలించిన తర్వాతనే దానికి అనుగుణంగా చేయాలి. కానీ మొన్నటి దాన్ని బేరీజ్ వేసుకొని ఇస్తే మాత్రం రాజేష్ చాలా కుటుంబాలకు రేషన్ కార్డు రాదు, చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. రేషన్ కార్డు తోటి చాలా కుటుంబాలకు అంటే వాళ్ళకు వచ్చేటువంటి లబ్ధి ఏదైతే ఉంటుందో అది కోల్పోయే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో కుటుంబాలన్నీ కూడా చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వానికి వాళ్ళు విజ్ఞప్తి చేసేది ఒకటే, ప్రజాపాలన అప్పుడు మేము ఇచ్చినటువంటి దరఖాస్తులను పరిశీలించండి. ఇప్పుడు ఈ కులగణన తర్వాత చేసినటువంటి షార్ట్ ఏదో చిన్నగా లిస్ట్ అయితే పంపారు, కానీ ప్రస్తుతానికి ఏదో తాత్కాలికంగా ఉంది, కానీ ఇది పర్మనెంట్ కనిపించట్లేదని చెప్పి ఆవేదన చెందుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది రాజేష్.